లేదు, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్, మై పీపుల్ ఆర్ రియల్లీ జెమ్స్ అని నీకు అనిపిస్తే ఓకే, మేమేం మాట్లాడడం. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఎథికల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు యూ షుడ్ బి సేయింగ్ ఎ సారీ బికాస్ యూ హ్యావ్ cheated, you made a fraud on the people of Andhra Pradesh, not only the people of Andhra Pradesh, for the entire nation. హిందుత్వం మొత్తం మీద, హిందూ మతం మీద, హిందుత్వవాదుల మీద, హిందువుల మీద, దేవుణ్ణి కొలిచే వాళ్ళ మీద, దేవుడి మీద అందరినీ ఒక్కసారిగా మీరు పామాయిల్ అని చెప్పి ఆ పామాయిల్ని, దాన్ని మోనోగ్లిజరైడ్స్ కలిపిన పామాయిల్ని తెచ్చి ఆ లడ్లో కలిపి మీకు ఆ విషయం 2022 మేలో తెలిసిన తర్వాత కూడా నెక్స్ట్ 2 ఏళ్ల పాటు అదే కంపెనీలకు ఇచ్చి కంటిన్యూ చేసి రచ్చ రామాయణం చేసావు కదా. ఖచ్చితంగా ఒక్కసారి అనేది అంటే ఇంక మీ దగ్గర ఏం లేదు. ఇప్పుడు మ్యాక్సిమం నేను దాన్ని ఎమ్మెల్యే సీటుకి రిజైన్ అని అడగాలి. ఐ థాట్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ టు జస్ట్ సింప్లీ నాకు తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో ఐఎమ్ రియలీ సారీ అని ఒక మాట చెప్తే అట్లీస్ట్ మీ వ్యక్తిత్వం అనేది ఒక మెట్టెక్కుతుంది అని మా యొక్క భావన. అందుకే అంటున్నాను, ఒక్కసారి ఆ రిపోర్ట్